కొన్ని ఆశ్చర్యమైన క్వెషన్స్ సార్. ఏంటంటే ఇప్పుడు మామూలుగా స్టంట్స్ ఏసుకుంటారు కదా! పేషెంట్స్ ఎవరైతే వాళ్ళకి కొన్ని అపోహలుంటాయి కదా! ఎలా అంటే వర్షంలో తడిస్తే తుప్పు పట్టిపోతాయేమో, రోజు స్నానం చేస్తే తుప్పు పట్టిపోతాయేమో, ఇంకొకటి ఓకే లెఫ్ట్ సైడ్ పడుకుంటే అది మూవ్ అవుతుందేమో, రైట్ సైడ్ అలా పడుకోవచ్చో లేదో అని. ఆహ్, ఏంటి ఇది సార్ వాట్ ఆశ్చర్యం ఎవర్ కాదు. ఈస్ అంటే కొంచెం కొంతమందికి అంటే కొంతమందికి ఇది కామెడీగా ఉంటుంది. కొంతమందికి చాలా సీరియస్ ఇష్యూ ఉంటుంది. ఓహ్! ఓకే. ఎందుకంటే సీరియస్ ఇష్యూ అంటే నేను చెప్పేది పేషెంట్ సీరియస్ కాదు. పేషెంట్ ఆలోచన. ఓకే. అంటే వాళ్ళు చాలా బాధపడతారు కూడా నువ్వు నవ్వితే. మరి అయ్యో! ఒకడికేమో సారీ. నవ్వొచ్చేస్తుంది. ఇదేంటి ఇలా అడిగారు, వర్షంలో తడిస్తే స్టంట్ తుప్పు పడుతుందా అని. అలా అడిగిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళ అనుమానం మనం తీర్చాలి. సో జనరల్‌గా ఏంటంటే రక్తనాళంలో స్టెంట్ పెట్టాక గుండెల్లో స్టెంట్ అనేది రకరకాల చోట్ల పెడతారు. మేము గుండె డాక్టర్‌గా రక్తనాళాల్లో పెడతాం. ఈ రక్తనాళాల్లో సిరలు అవ్వచ్చు, ధమనులు అవ్వచ్చు. ధమనులు అయితే అవి గుండె ధమనులకు మోస్ట్ కామన్‌గా పెడతాం. మెడ ధమనులు బ్రెయిన్‌కెళ్ళే ధమనుల్లో పెట్టడం జరుగుతుంది. కాళ్ళకెళ్ళే ధమనుల్లో పెట్టడం జరుగుతుంది. చేయికెళ్ళే ధమనుల్లో కూడా పెట్టడం జరుగుతుంది స్టెంట్స్ అనేవి. సో ఈ ధమనుల్లో సిరల్లో పెట్టినప్పుడు ఒక్క మైక్రోమీటర్ కూడా అది పక్కకు జరగదు. ఓకే. ఒక్కసారి పెట్టాక అక్కడే ఉంటుంది. అందుకే పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి. నువ్వు మిస్ అయిన ప్లేస్ రాంగ్ ప్లేస్లో పెడితే రెండో స్టెంట్ పెట్టాల్సి వస్తుంది. ఓకే. సో అది దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెన్స్. సో ఒక్కసారి స్టెంట్ పెట్టాక అది కదలటం అనే మాటే లేదు. ఓహ్! అది ఒకటి. 2 వర్షము ఇవి చిన్న చిన్నవి అంటే వర్షం అది లోపలికి వెళ్ళదు. నీరు ఇది గుండె పైన ఉన్న ధమనుల్లో ఉంది అది. ఆ ప్లేస్కి తడి తగలదు అలాంటి మాటే లేదు. సో తుప్పు పట్టడం అనే మాట లేదు. కానీ చాలా మందిలో వర్షంలో తడిస్తే అవ్వటం, వంగితే అది జరిగిపోవటం, లెఫ్ట్ సైడ్ పడుకుంటే అది ఇబ్బంది కలిగి అట్లాంటివి ఏమి లేవు. కానీ ఏ గుండె పేషెంట్ అయినా ఎడం పక్కకి పడుకున్నప్పుడు గుండె మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఎడం పక్కకి పడుకున్నప్పుడు, వంగినప్పుడు, నడుస్తున్నప్పుడు, యాక్టివిటీకి ఎప్పుడు కూడా గుండెకి ఎనర్జీ ఎక్కువ అవసరం. ఇలాంటి సందర్భాల్లో మీకు స్టెంట్ పెట్టనీయండి, పెట్టకపోనీయండి, వాళ్ళల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్ పర్సన్కి పెద్దగా తట్టుకుంటాడు. కొంతమంది నార్మల్ పర్సన్లు కూడా తట్టుకోలేరు. సపోజ్ బాగా భయస్తులు ఉన్నారు, చాలా ఒత్తిడికి గురవుతున్నారు, అప్పుడు లెఫ్ట్ సైడ్ పడుకున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అంటే ప్రమాదం కాదు, ఇబ్బంది, కష్టం కలుగుతుంది. అంటే దడ కానీ, భయం కానీ, దడం కానీ, ఆయాసం కానీ. అలా ఉంగినప్పుడు కూడా ఆయాసం వస్తుంది చాలామందికి, జబ్బు లేకుండా కూడా. గుండె జబ్బు ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ కరెక్ట్ చేయని వాళ్ళకి ఎక్కువగా వస్తుంది, ఎడం పక్కన పడుకున్నప్పుడు కానీ, వంగినప్పుడు కానీ. మేము స్టెంట్ వేసి జబ్బుని కరెక్ట్ చేసినప్పుడు ఇవి తగ్గుతాయి, ఈ బాధ తగ్గుతుంది. సో ఎడం పక్కన పడుకున్నా తప్పులేదు, ఎటైనా పడుకోవచ్చు. ఇంకోటి, పడుకున్నప్పుడు నీకు తెలుస్తుంది కానీ పడుకున్నాక నీకేం తెలుస్తుంది? సో దాని గురించి ఆలోచనే చేయకూడదు. నువ్వు ఎటు పడితే అటు దొరుకుతావు, నీకు తెలియదు, హ్యాపీగా ఉండొచ్చు. అంతే. మర్చిపోవాలి, పడుకోవాలి, మర్చిపోవాలి. సో నువ్వు పడుకున్నాక ఎటు పడుకున్నావు, ఇటు పడుకున్నావు, అటు పడుకున్నావు అనే మాట లేదు. అంటే మామూలుగా డైజెషన్‌కి కూడా లెఫ్ట్ సైడ్ పడుకుంటే అలా ఏం లేదు. కాకపోతే డైజెషన్ విషయానికి మీరు అడిగారు కాబట్టి నేను గుండె డాక్టర్ని, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కాదు. కానీ నేను చెప్పచ్చు ఏమిటి అంటే, డైజెషన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు తిన్న వెంటనే ఫస్ట్ ఫుల్గా తినకూడదు. తిండి ఎప్పుడు కూడా ఒక 20% తక్కువ తినాలి, కడుపు నిండుగా కాకుండా. 2, తిన్న వెంటనే వంగకూడదు, ఎరెక్ట్ పాస్చర్లో ఎక్కువసేపు ఉండాలి. పడుకునే పరిస్థితి ఉంది, నిద్రపోతున్నాం, నిద్ర వస్తుంది, నిద్ర ముందు తినకూడదు. తిన్నాక ఒక 1 hour 2 hours గ్యాప్ ఉండాలి ఇప్పుడు కూడా. సో వాళ్ళకి అప్పుడు డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అర్లీగా తినాలి, తక్కువ తినాలి, స్పైసీ ఫుడ్స్ తినకూడదు, లిక్విడ్ ఎక్కువ తీసుకోకూడదు, పడుకున్నప్పుడు ఎత్తు కొంచెం ఉండాలి. ఇది నా సబ్జెక్ట్ కాదు కానీ నేను చెప్తున్నాను. సో ఇవి డైజెషన్కి సంబంధించినవి. గుండెకి సంబంధించి నువ్వు ఇష్టం, నువ్వు ఎటైనా పడుకోవచ్చు, పడుకోవడానికి సమస్య ఏం లేదు. బట్ లెగిసి ఉండగా అంటే నేను నిద్రపోలేదు, ఎడం పక్కన పడుకుంటే ఇబ్బంది వస్తే కుడి పక్క తిరగండి, పెద్ద విషయం కాదు. కాకపోతే ఊరూరికే వస్తే డాక్టర్ చూపించుకోండి, ఎందుకు వస్తుందని, అది కూడా ఉంది. అది కూడా ఇంకోటి. స్టెంట్ మీరు విషయానికి వస్తే, నేను ఇందాక చెప్పినట్టుగా ఇందులో పెట్టిన అటు ఇటు జరగవని ఒక మాట చెప్పాను. ఇది వేరే చోట పెట్టిన స్టెంట్లు, అంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు కూడా స్టెంట్లు పెడతారు. బైల్ డక్ట్లో, ప్యాంక్రియాటిక్ డక్ట్లలో పెడతారు. నోట్లోంచి గొట్టం వేసి పేగుల ద్వారా ప్యాంక్రియాస్ గ్రంథి దగ్గర కానీ, గాల్ బ్లాడర్ దగ్గర ఉన్న డక్ట్కి కానీ పెడతారు. అలాగే యూరాలజిస్టులు యూరటర్స్లో పెడతారు. స్టోన్ ఉంది, కిడ్నీ స్టోన్స్ ఉంది. సో ఈ స్టెంట్లు లాగేస్తారు, పర్మనెంట్గా ఉండవు.
ఓకే. మళ్ళీ మళ్ళీ తీసేస్తారు. ఓకే. ఓకే. సో అలా గుండెల్లో కుదరదు. అదొకటి ఇవి తెలుసుకొని పర్మనెంట్. ఓకే. పర్మనెంటే కాదు, ఇక నువ్వేం చేయలేవు. అంతే. ఇంకొకసారి వేసాము అంటే ఇంక అంతే. అయితే అతి తక్కువ మందిలో స్టెంట్లోకి ఇన్ఫెక్షన్స్ రావడం ఉంటుంది. హ్మ్. ఇది ఎందుకు జరుగుతుంది అంటే చాలా చోట్ల స్టెంట్లు పెట్టేటప్పుడు స్టెంట్ సమస్య కాదు, అది హ్మ్. ఇన్ఫెక్షన్, స్టెంట్ ఇన్ఫెక్షన్ అని ఉంటుంది. అంటే స్టెంట్ పెట్టాక ఇది అతి తక్కువగా చూస్తాం వేలల్లో ఒకరికి. ఇది ఈ టెర్షరీ కేర్ హాస్పిటల్స్, బిగ్ నామ్స్ జేసీఐ అక్రెడిషన్ ఉన్న హాస్పిటల్స్లో జరిగే అవకాశం తక్కువ. ఎందుకు అంటే ఓకే. మెటీరియల్ రీయూజ్ చేయరు. స్టెంట్ కాదు, మెటీరియల్. మెటీరియల్స్. ఓకే. అంటే మెటీరియల్స్ అంటే కన్జ్యూమబుల్స్ అంటాం. హ్మ్. మన ఇండియాలో స్టెంటింగ్, యాంజియోప్లాస్టీ లాంటివి చాలా చీపర్. చాలామంది ఎక్కువ అనుకుంటారు, చాలా తక్కువ కాస్ట్. ఓహ్! మీరు వేరే దేశాలకు వెళ్తే, బయట విదేశాలకు వెళ్తే Hmm. మీరు ఆశ్చర్యపోతారు. యాంజియోప్లాస్టీ అనేది 50 లక్షలు, కోటి రూపాయలు ఉంటుంది. ఓకే. ఎందుకు అంటే ఈ వాడే ఒకటి హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్కి, తర్వాత యాంజియోప్లాస్టీ చేసేటప్పుడు మనం వాడాల్సిన ఏవైతే ట్యూబ్స్ ఉంటాయో, ఈ స్టెంట్ని పంపించే ప్రక్రియ ఉంటుందో, వైర్లు కానీ బెలూన్లు కానీ ఇవన్నీ కూడా కాస్ట్లీ ఉంటాయి. ఎక్స్పర్టీస్, ఈ డాక్టరు టీము వీళ్ళందరూ ఎక్స్పర్టీస్. వాళ్ళు Okay. ట్రైన్ అయిన విధానం కానీ వాళ్ళ అనుభవం కానీ హ్మ్. ఇవి చేయాలంటే, వీటిని మెయింటైన్ చేయాలన్న ఇన్వెంటరీ కానీ వీటన్ని కాస్ట్లీ ఉంటాయి. ఓకే. సో దీనివల్ల అబ్రాడ్లో దాని కాస్ట్ ఎక్కువ. హ్మ్. మరి ఇండియాలో ఎందుకు తక్కువగా చేయగలుగుతున్నాం అంటే చాలా చోట్ల రీయూజ్ అవుతుంది. ఇది అఫీషియల్ రీయూజ్, NABH అంటాం, నేషనల్ అవును. అక్రెడిషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ హాస్పిటల్. ఉంటుంది. ఓకే. ఈ చెక్ చేస్తారు. ఇప్పుడు రెస్టారెంట్లో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా హెల్త్కి అవును. కరెక్ట్గా Food ఫుడ్ safety. సేఫ్టీ ఎలానో దీంట్లో కూడా చెక్ చేస్తారు. సో హాస్పిటల్స్ అన్నిట్లో వైర్లు కానీ ట్యూబ్స్ కానీ మనం వాడే షీట్స్ కానీ ఇవన్నీ హ్మ్. సరైన విధంగా రీయూజ్ Reuse చేసినప్పుడు అవుతుంది. సరైన విధంగా ఇథిలిన్ ఆక్సైడ్ చేస్తున్నారా, స్టెరిలిటీకి ప్రికాషన్స్ తీసుకుంటున్నారా, ఇవన్నీ చూస్తారు. సో ఇవన్నీ చేయటం జరుగుతుంది. అవన్నీ చేసే జాగ్రత్త పడతారు. ఇలా రీయూజ్ని ప్రాపర్గా సూపర్వైజ్ చేయటం వల్ల మన కాస్ట్ తక్కువగా ఉంది. Okay. వాస్తవానికి ఇవన్నీ రీయూజ్ చేయకూడదు. రీయూజ్ చేయకుండా అలా చేస్తే గనక వయబిలిటీ ఉండదు మనం చేసే ఓకే. ప్రైస్కి. సో ఈ రీయూజ్ అనేది అఫీషియల్గా చేయటం జరుగుతుంది. కానీ ఈ రీయూజ్ చేసినప్పుడు సరైన పద్ధతిలో చేయకపోయినా, ఎక్కువసార్లు వాడినా, అప్పుడు మనం పంపించిన ఈ స్టెంట్ పంపించడానికి వాడిన పరికరాలు ఏవైతే అయితే దాని ద్వారా ఇన్ఫెక్షన్ వెళ్ళినా, లేకపోతే పేషెంట్కి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది, వేరే ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షను, ఎక్కడో Okay. ఇన్ఫెక్షన్ ఉంది, నువ్వు చూసుకోకుండా జరిగింది, అప్పుడు ఈ స్టెంట్కి ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకి స్టెంట్ Okay. పెట్టాక జ్వరాలు వచ్చి స్టెంట్ దగ్గర భాగం అంతా వెడల్పైపోయి ఎన్యూరిజం లాగా ఫామ్ అయ్యి వీళ్ళకి జ్వరం పాపం నెలలు ఉండి హ్మ్. అర్థం కాకుండా తర్వాత చెక్ చేస్తే స్టెంట్ ఇన్ఫెక్ట్ అయ్యి బైపాస్ సర్జరీకి పోయే పరిస్థితి వస్తుంది. Oh. సో ఇది ఒక అరుదైన విషయం. Severity. సో ఈ రీయూజ్ బై గాడ్స్ గ్రేస్ నేను పనిచేసే చోట రీయూజ్ అనే మాట లేదు, రీయూజ్ చేయాలి. సో ఇటువంటి చూడటం జరగదు మా దగ్గర. సో దిస్ ఈజ్ ఒక అరుదైన సంఘటనలు ఉంటాయి స్టెంట్ ఇన్ఫెక్షన్. ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి కేసెస్లో ప్రాపర్ హాస్పిటల్స్ని కన్సల్ట్ అవుతే బెటర్. ఎప్పుడు కూడా ప్రాపర్ హాస్పిటల్స్, ప్రాపర్ సిట్యుయేషన్స్ Yes. చూసుకోవాలి. Yes, sir. అంటే ఆ అక్రిడిషన్స్ ఉండాలి అన్ని. అంటే Accreditations, okay. ఉంటే మీరు సేఫ్టీ అనేది చూసుకోవాలి. సేఫ్టీ ఇంపార్టెంట్.